హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 10 మిడ్ క్యాప్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. లాంగ్ టర్మ్ కోసం అనమాట, మల్టీ బ్యాగ్ రిటర్న్స్ కోసం. సో ఆ స్టాక్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బీఎస్సీ అనమాట. బీఎస్సీ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. లాస్ట్ 1 ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 500 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 3000 లెవెల్స్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 500% రిటర్న్స్ అనేది లాస్ట్ 1 ఇయర్లో మనకి స్టాక్ అనేది ఇచ్చిందనమాట. సో లాంగ్ రన్లో ఇంకా కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే మనకి ఎక్స్చేంజ్, మన ఇండియన్ మార్కెట్స్ ఉన్నంత వరకు కూడా ఈ స్టాక్ మనకి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ప్రస్తుతం మనకి స్టాక్ అనేది స్లైడ్గా ఫాలో అవుతుంది. సో వెయిట్ చేయండి. 2500 నుంచి 2600 రీజన్ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ రీజన్కి వస్తే మనం అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 2000 వచ్చేసరికి మనకి సెకండ్ సపోర్ట్ లెవెల్. ఈ 2 రీజన్స్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం బీఎస్సీని హోల్డ్ చేయొచ్చు. సో ఎవరైతే పోర్ట్ఫోలియో స్టాక్స్లో మిడ్ క్యాప్ స్టాక్స్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో బీఎస్సీ మంచి స్టాక్. మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 900,000 లెవెల్స్ దగ్గర నుంచి కూడా చెప్పుకున్నాం. సో ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి ఫస్ట్ వన్ అనమాట బీఎస్సీ. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. సో ఇది కూడా డిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. లాస్ట్ 1 ఇయర్లో మీరు చూస్తే కనుక 1000 రూపీస్ స్టాక్ కాస్త 2000 పైన ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 100%, 110% దాకా కూడా రిటర్న్స్ ఇచ్చింది. రీసెంట్ టైమ్స్లో కూడా మనం వీడియోస్లో చెప్పుకున్నాం. 1750 స్ట్రాంగ్ రీజన్ అని మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్స్ వచ్చి ప్రస్తుతం పైకి వెళ్తుంది అనమాట. ఏదైతే డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2000, 1750 అలాగే 1500 ఈ 3 డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా లెవెల్స్కి వస్తాయి. మార్కెట్స్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా లెవెల్స్కి వస్తే డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, సిడిఎస్ఎల్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మెజ్డాక్ గైస్. సో మెజ్డాక్ కూడా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకి మేజర్ రెసిస్టెన్స్ తీసుకొని ఆ లెవెల్స్ తగ్గించి పడుతుంది అనమాట. సో 2500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్ టెస్ట్ చేసి ఫాలో అవడం మనం అబ్జర్వ్ చేసాం. ఎగ్జాక్ట్గా పడుతున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 1750 నుంచి 1800 రీజన్స్కి 1850 రీజన్స్ మధ్యలోకి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ రావడం స్టార్ట్ చేసింది అనమాట. సో ప్రస్తుతం వెయిట్ చేయండి. ఫాలో అయితే కనుక మనకి ఈ రీజన్స్కి వస్తే అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి ఒకవేళ ఫర్దర్గా ఏమైనా ఫాల్ ఉంటాం కానీ 1250 దగ్గర మనం యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ గైస్, మెజ్డాక్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి కళ్యాణ్ జ్యువెలర్స్. సో ఈ స్టాక్ కూడా చాలా మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి అనేది ఇచ్చిందనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 100 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం 400కి ప్లస్ 450 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది గైస్. సో మోర్ దాన్ 3x రిటర్న్స్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ అనేది మనకి లాస్ట్ 1 ఇయర్లో ఇచ్చింది. సో ప్రస్తుతం మనకి ఫాల్ అవుతుంది. ఎవ్రీ ఫాల్ దీనికి ఆపర్చునిటీ అనమాట. సో ప్రస్తుతం మనకి ఇది స్టిల్ మనకి ట్రెండ్ అప్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. అక్యుములేట్ స్లోగా చేసుకొని ప్రస్తుతం 400 దగ్గర ఉంది. ఫాల్ అవడానికి ట్రై చేస్తుంది. సో 350 నుంచి 360 రీజన్స్కి వస్తే కనుక మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదర్ మనకి లాంగ్ టర్మ్ పర్పస్ వ్యూ ఉంటే కనుక ఈవెన్ 400 లెవెల్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అప్ టు 300 లెవెల్స్ దాకా ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో యావరేజ్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. సో ఇది మనకి లాంగ్ టర్మ్ కోసం చాలా మంచి షేర్. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తుంది. ఎవరైతే ఐపీఓలో హోల్డ్ చేస్తున్నారు, నేను కూడా పర్సనల్గా నాకు 2 లాట్స్ అలాట్ అయ్యాయి, మా సిస్టర్కి ఒకటి నాకు ఒకటి. సో అక్కడి నుంచి కూడా హోల్డ్ చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ 50-60 రూపీస్కి అరౌండ్గా మనకి లిస్ట్ అయింది. అక్కడి నుంచి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. స్టిల్ హోల్డ్ చేస్తుంది అనమాట. లాంగ్ రన్ ఇంకా కూడా మనకి 1000 రూపీస్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. స్లోగా ఎవరైతే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో డిప్స్లో యాడ్ చేసుకోండి. 400, 350 నుంచి 360 లెవెల్స్, అలాగే 300 3 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఐఆర్ఎఫ్సి గైస్. రైల్వే స్టాక్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి ప్రస్తుతం సైడ్ వేస్ ట్రేడ్ అవుతున్నాయి. రైల్వే స్టాక్స్ అన్నీ కూడా అంత హెవీ మొమెంటం అనేది కనిపించట్లేదు. అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే 140 నుంచి 150 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని 120 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐఆర్ఎఫ్సి గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ కూడా మనకి రైల్వే స్టాకే, ఆర్వీఎన్ఎల్ కూడా ప్రస్తుతం ఫాలో అవుతుంది. వెయిట్ ఫర్ 250 to 260 రీజన్స్. ఈ రీజన్స్లో అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే డిప్స్లో 200 లెవెల్స్కి వస్తే కనుక అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు గైస్. ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకుని, ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్స్ 50-60 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి కాబట్టి స్లైడ్ ప్రాఫిట్ బుకింగ్స్ కామన్ థింగ్. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంత స్టేక్ సెల్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీ వస్తుంది. అప్పుడు మనం
ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఆర్వీఎన్ఎల్ గురించి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్జేవిఎన్. రీసెంట్ టైమ్స్లో కూడా మనం షార్ట్ టర్మ్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. 120 బ్రేక్ అయితే సో 140 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. ఆ లెవెల్స్ తగ్గించి ప్రస్తుతం పడుతుంది. మళ్ళీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 150 నుంచి 120 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోండి. అలాగే 100 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. మంచి డివిడెండ్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఇస్తుంది గైస్. సో ఇది మనకి ఎస్జేవిఎన్ గురించి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్. సో ఈరోజు హెవీ ఫాల్ కనిపించింది నెగిటివ్ న్యూస్ ఉండడం వల్ల. సో ఈ పర్టికులర్ స్టాక్ ఒకవేళ 500 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే 400 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు గైస్. సో ఇది కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. లాస్ట్ 1 ఇయర్లో కూడా మనకి సో చాలా మంచి రిటర్న్స్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఇచ్చింది గైస్. సో రెక్ లిమిటెడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి సో 240% రిటర్న్స్ అనేది లాస్ట్ 1 ఇయర్లో ఇచ్చింది అనమాట. సో ఇది కూడా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం చాలా మంచి స్టాక్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బిహెచ్ఈఎల్ కూడా సో లాస్ట్ 1 ఇయర్లో చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో బిహెచ్ఈఎల్ వచ్చేసరికి 230% రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్లో ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మనం ఆ టైం నుంచి ఇప్పుడు ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ సో 60-70 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం 300 లెవెల్స్ అనేది ఈరోజు టెస్ట్ చేసి ఫెయిల్ అయిందనమాట. ఫాల్ అవుతుంది. సో అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. సో ప్రస్తుతం ఫాల్ అవుతుంది. ఇంకొంత ఏమైనా ఫాల్ అయితే కనుక 250 నుంచి 260 రీజన్స్ అలాగే 200 రీజన్స్ ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఇది కూడా లాంగ్ టర్మ్లో మనకి సో ఈజీగా 400 నుంచి 500 రీజన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి బిహెచ్ఈఎల్ గురించి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో చాలామంది ఫేవరెట్ స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్మోస్ట్ మనకి 7 రూపీస్ 8 రూపీస్ 10 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 50 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 5x రిటర్న్స్ దాకా కూడా ఇచ్చి ప్రస్తుతం ఫాలో అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ను కూడా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మ్యాక్సిమం 5% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం ఫాలో అవుతుంది. 35 నుంచి 37 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 28 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. సో ఇది మనకి సుజ్లాన్ గురించి. ఆల్మోస్ట్ మనం 80 నుంచి 100 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్లో. సో ఇది మనకి సుజ్లాన్ అనమాట. ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే మిడ్ క్యాప్ స్టాక్స్ స్టిల్ మనకి అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్. సో ఇంకా కూడా మనకి మంచి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. సో ఫస్ట్ వన్ మనం బిఎస్సి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ సిడిఎస్ఎల్, థర్డ్ వన్ మెజ్డాక్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఐఆర్ఎఫ్సి, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్, సెవెంత్ వన్ వచ్చేసరికి ఎస్జేవిఎన్, ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి రెక్ లిమిటెడ్, నైన్త్ వన్ బిహెచ్ఈఎల్, అలాగే 10th వన్ వచ్చేసరికి సుజ్లాన్ గైస్. వీటిలో మీరు ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు కనుక ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.